హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. దాంతో డీసీపీపై కత్తితో దాడి చేయడానికి దొంగలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తెలంగాణలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిన విషయం మరోసారి తేలిపోయింది. అసలు హోంమంత్రి లేని పాలనలో తెలంగాణ పోలీస్ శాఖ అస్తవ్యస్తంగా తయారైంది. తెలంగాణలో పోలీసు శాఖ అస్తవ్యస్తంగా తయారైంది. హోంమంత్రి లేని పాలనలో తెలంగాణ పోలీసులు ఆగమాగమవుతున్నారు. పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరపడం కలకలం రేపింది. ఫైరింగ్ ఘటనతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు అంతకంతకు క్షీణిస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్లో కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపాడు. తమకు రక్షణ లేకుండా పోవడంపై పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖను గైడ్ చేసే నాథుడేడి? కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగులు పెట్టే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? చాయ్ బిస్కెట్ మీటింగుల కోసమే హోంశాఖను చంకలో పెట్టుకున్నావా? ఇష్టం వచ్చినట్టు ఆడించడానికే పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్నారా? క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతున్నా పట్టించుకోరా? పోలీసులను కాంగ్రెస్ పాలకుల సొంత పనులకు వాడుకుంటున్నారా? అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ తుపాకులు ఎవరికి కాపలా కాస్తున్నాయి? పోలీస్ యూనిఫామ్ ఏ కద్దరు బట్టల కోసం డ్యూటీ చేస్తోంది? పోలీసులకే రక్షణ లేకపోతే ఇక ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు మిస్టర్ రేవంత్. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. పోలీసులకి రక్షణ లేకుండా పోతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణలో పోలీసులకి రక్షణ లేకుండా పోతోంది. ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? హైదరాబాద్ మరో బీహార్ లా తయారైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పోలీసులకు కొంత గడ్డుకాలం నడుస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏం జరిగినా కూడా అది పోలీసుల వరకే వస్తుంది. పోలీసుల వ్యవహార శైలి అనుకోవచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అసలు ఈ శాఖకు హోంమంత్రి లేకపోవడం కారణంలో అంత ఆగమాగమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పట్టపగట హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం జరిగింది. సౌత్ ఈస్ట్ జోన్ కు సంబంధించినటువంటి డీసీపీ సాయి చైతన్య రెగ్యులర్ గా అక్కడ వాహన తనిఖీల్లో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒక సెల్ ఫోన్ దొంగ, ఇద్దరు బైక్ పై వస్తూ ఒక సెల్ ఫోన్ దొంగలించేటువంటి ప్రక్రియలో భాగంగా అక్కడ సెల్ ఫోన్ దొంగలిస్తున్న సందర్భంలో అవతల ఆ వ్యక్తి కూడా సెల్ ఫోన్ స్నాచర్ ని అడ్డుకునేటువంటి క్రమంలో పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటను చూసినటువంటి డీసీపీ నేరుగా అక్కడికి వెళ్లి వాళ్ళను వారించే ప్రయత్నం చేశారు. అంతలోపు వాళ్ళు అక్కడి నుంచి సెల్ ఫోన్ లాక్కొని పారిపోతుండగా వెంబడించినటువంటి డీసీపీ కొంత దూరం వెళ్ళిన తర్వాత డీసీపీ పైకి కత్తి తీసుకొని చూపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తను గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ ను తీసుకొని స్నాచర్ పైకి, సెల్ ఫోన్ స్నాచర్ పైకి అటాక్ చేయడం జరిగింది. దీంట్లో స్నాచర్ కి ఛాతు దగ్గర ఒక బుల్లెట్, కాలు దగ్గర ఒక బుల్లెట్ గాల్లోకి జరపడం జరిగింది. మొత్తం 3 బుల్లెట్లు, 3 రౌండ్ల కాల్పులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో సౌత్ ఈస్ట్ డీసీపీ సాయి చైతన్య చేయడంతో ఆ స్నాచర్ ఎవరైతే ఉన్నారో ఆయన పడిపోయాడు, ఇంకో స్నాచర్ పారిపోయాడు. ప్రస్తుతం ఆయన్ని కాదర్ఘట్ ఆసుపత్రిలో స్నాచర్ ని చికిత్స అందిస్తున్నారు. డీసీపీతో కత్తితో దాడి చేసినటువంటి నేపథ్యంలో డీసీపీకి ఏమైనా గాయాలయ్యాయనేటువంటి విషయాలు తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా అంత పరిస్థితులు అంత ఆశాజనకంగా పోలీసులకు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక పోలీసుల పైన దాడులు, నిజామాబాద్ ఇన్సిడెంట్ మరొక ముందే ఈ ఇన్సిడెంట్ అనేక రకాలుగా జరుగుతా ఉన్నాయి. కేవలం ఈ డిపార్ట్మెంట్ కు మంత్రి లేకపోవడం, సూపర్వైజింగ్ సరిగ్గా లేకపోవడం, నగరంలో ఇట్లాంటి వెచ్చిపోతున్నటువంటి వాళ్ళపైన కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఇట్లాంటి జరుగుతున్నటువంటి
పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి సౌత్ జోన్ డీసీపీతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ కూడా చేరుకోవడం జరిగింది. ఈ సౌత్ ఈస్ట్ జోన్ కు సంబంధించినటువంటి డీసీపీ కార్యాలయం హైదరాబాద్ లో ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగింది సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్, అది సౌత్ ఈస్ట్ కిందకే వస్తుంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి భాస్కర్, దొంగలు మామూలు వ్యక్తుల పైన దాడి చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఓకే, వాళ్ళు ప్రతిఘటించలేరు కొన్నిసార్లు, కొంతమంది ప్రతిఘటిస్తుంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే డీసీపీ స్థాయి వ్యక్తి ఏ రేంజ్ లో ఉంటారో మనకు తెలుసు. అతని దగ్గర గన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా దొంగలు అతనిపై కత్తితో దాడి చేశారంటే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? డీసీపీ యూనిఫామ్ లో ఉన్నాడా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేయాలి. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కొత్తగా వచ్చినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. డీసీపీ వాహన తనిఖీలో రెగ్యులర్ చెకింగ్స్ లో ఉన్నాడని చెప్తున్నారు. ఒకవేళ చెకింగ్స్ లో ఉంటే ఖచ్చితంగా ఆయన యూనిఫామ్ లో ఉండాలి. ఆయన యూనిఫామ్ లో లేకుండా చేస్తే మాత్రం వాళ్ళు అటాక్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలియనటువంటి అన్నోన్ పర్సన్స్ అనుకోవచ్చు. మేబీ పక్కన గన్మెన్ ఉన్నాడు కాబట్టి గన్మెన్ ఉన్నప్పటికీ ఆయన పోలీస్ అధికారి అనేటువంటిది ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ యూనిఫామ్ లో ఉండి కూడా వాళ్ళు అటాక్ చేశారంటే సహచర్చి ఎంత బరితెగించారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. తెలంగాణలో పరిస్థితులు, శాంతి భద్రతలు ఎంత క్షీణించాయో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా డీసీపీ స్థాయి అధికారికి హైదరాబాద్ లో రక్షణ లేకుండా పోయిందంటే ఏ లెవెల్లో క్రిమినల్స్ మితిమీరిపోతున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఖచ్చితంగా ఇటు పోలీస్ కమిషనర్ కావచ్చు, డీజీపీ కావచ్చు, దీనిపైన రెస్పాండ్ కావాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజంగా పోలీస్ శాఖలో ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఆ శాఖకు సూపర్వైజింగ్ సరిగ్గా లేదా, లేదంటే ఆ శాఖ మంత్రి లేకపోవడమా? మరోవైపు దీంట్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా జరిగేటువంటి సమావేశాలు జరుగుతున్నా కూడా వాళ్ళకి ఎందుకు క్రిమినల్స్ పట్ల ఎందుకు సీరియస్ గా ముందుకు వెళ్ళలేకపోతున్నారో చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు డీజీపీగా ఛార్జ్ తీసుకున్నటువంటి శివధర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన కొన్ని రాజకీయంగా కాంట్రవర్సీ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్ట్రాంగ్ గా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. పోలీసులకు ఏ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఆరెంజ్ బుక్ ఉండదు, బ్లూ బుక్ ఉండదు అని చెప్తున్నటువంటి డీజీపీ పోలీసులకు, కింది స్థాయి డీసీపీ స్థాయి అధికారులకు ఎందుకు సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేకపోతున్నారు? క్రిమినల్స్ పట్ల ఎందుకు కఠినంగా వెళ్ళడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే ఆ శాఖగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆదేశాల కోసం ఏదో చూస్తున్నారా, లేదంటే డీజీపీ సరైనటువంటి గైడ్ లైన్స్ కింది స్థాయి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు అనేటువంటి మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు క్రిమినల్స్ రాష్ట్రంలో రెచ్చిపోతా ఉంటే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. బీహార్ కాదు, మరో బీహార్ లో తనదల్లే లెవెల్లో ఇవాళ లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు యూపీ, బీహార్ లో మనం గతంలో వార్తలలో చూసే వాళ్ళం, పోలీస్ అధికారులపై అటాక్ చేస్తుంటారు, తర్వాత ఇట్లా గంజాయి బ్యాచ్ కావచ్చు, లేదంటే దొంగల ముఠా కావచ్చు, కొంత కరడు పెట్టినటువంటి నేరస్తులు కావచ్చు, ఇట్లాంటి అటాకులు చేస్తారు. కానీ ఎప్పుడు 10 ఏళ్లలో ఎప్పుడు ఏదో అరాకొర ఇన్సిడెంట్ జరిగాయి, తర్వాత వాళ్లకు కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత అచేతనమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది? క్రిమినల్స్ ను పట్టుకోవడంలో ఎందుకు ఇట్లా నైవేశ్యం గా వ్యవహరిస్తున్నారు? లేదంటే క్రిమినల్స్ ను వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ క్రైమ్ రికార్డ్ ను చూసుకొని వాళ్ళని ఎందుకు ముందుగా పట్టుకొని వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఒకవేళ ఈ చైన్ స్నాచర్ ఆయన సెల్ ఫోన్ స్నాచర్ అయితే ఇంకా పాత కేసులు ఏమైనా ఉంటే ఎందుకు వాళ్ళ పైన అఫెండర్స్ పైన ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి గడ్డుకాలం కనిపిస్తోంది. చాలా పూర్తిగా ఎక్కడా కూడా ఎట్లాంటి గైడ్ లైన్స్ లేకపోవడం, ముందస్తుగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని క్రిమినల్స్ పైన యాక్షన్ తీసుకోకపోవడం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో సామాన్య ప్రజలు బిక్కుమంటూ భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేట్ విపరీతంగా 22 నెలల కాలంలో ఒక్కసారిగా హైక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇటీవల నిజామాబాద్ లో చూసుకుంటే బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి ఒక కానిస్టేబుల్ ని చంపేసినటువంటి పరిస్థితి. పోలీస్ శాఖను గైడ్ చేసేటువంటి ఒక శాఖకు ఒక నాయకుడు లేకపోవడం అనేటువంటిది చాలా ఇబ్బందులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంతసేపు ఆ కమాండ్ కంట్రోల్ లో కూర్చొని ఆ ముచ్చట్లు చెప్పుకుంటూ చాయ్ బిస్కెట్లకు మాత్రమే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హోంశాఖ అసలు అంగట్లో పోయి
ఎవరు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ కొన్ని రోజుల క్రితం వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఒక రకమైనటువంటి పోలీసింగ్, డీజీపీ మరొక రకమైనటువంటి పోలీసింగ్, జిల్లాల్లో మరొక రకమైన పోలీసింగ్, సైబరాబాద్ లో మరొక రకమైన పోలీసింగ్, రాచకొండలో మరొక రకమైన, ఎవరికి వారే యమునా తీరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ శాఖలో కోఆర్డినేషన్ మాత్రం చాలా స్పష్టంగా కొరవడినట్టు కనిపిస్తోంది. ఆ లేమి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖకు పెద్దపీట వేసి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వాళ్లకు వెహికల్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఆ ప్రధాన కూడలలో ఇంటర్సెప్టర్ వెహికల్స్ అనేటువంటివి పెట్టేవారు. ఇంటర్సెప్టర్ వెహికల్ లో ఒక డ్రైవర్, ఒక ఇద్దరు కానిస్టేబుల్ తో ట్రైన్ అయినటువంటి వెపన్ పట్టుకొని ఇద్దరు ఉండేటువంటి వారు. కొన్ని చోట్ల ఏఎస్ఐ అధికారి, హెడ్ కానిస్టేబుల్ అధికారి కూడా ఉండేవారు. ఆ ఇంటర్సెప్టర్ వెహికల్స్ చూస్తే స్నాచర్స్ కానీ, దొంగలకు కానీ, బైక్ దొంగతనాలకు పాల్పడేవారు కానీ, దొంగతనాలకు వస్తున్నటువంటి వారు కానీ కనీసం వాళ్ళు ఆ ప్లేస్ లో వాళ్ళని చూస్తేనే భయం వేసేటువంటి పరిస్థితి. వెపన్ క్యారీ చేస్తూ ట్రైన్డ్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అన్నసెప్ ట్యాంక్ కూడల్లో కానీ, గచ్చిబౌలిలో కానీ, ఎల్బీ నగర్ లో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ, ఇటు పంజాగుట్టలో కానీ ఆ ఫ్లైఓవర్స్ కింద అక్కడక్కడ వెహికల్స్ పార్క్ చేసుకుని అక్కడే ఉంటూ గస్తీ కాసేటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తామనేటువంటి అక్కడితో ఇంటర్సెప్టర్ వెహికల్ అన్నింటి కూడా డిస్ట్రాయ్ చేసి వాళ్ళందరినీ ఏఆర్ డిపార్ట్మెంట్ కు అటాచ్ చేయడంతో ఇక రోడ్డు మీద పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించకపోవడంతో క్రిమినల్స్ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెచ్చిపోవడంతో ఇంటర్సెప్టర్ వెహికల్స్ తీసేయడంతో ఇక అడ్డు అదుపు లేకుండా హైదరాబాద్ అవుట్స్కట్స్ లో అయితే, రాచకొండ సైబరాబాద్ పరిధిలో అయితే రోజు ఒక సెల్ ఫోన్ స్నాచింగ్, చైన్ స్నాచింగ్ ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ నిన్న ఉప్పల్ పరిధిలో చైన్ స్నాచింగ్ పాల్పడేటువంటి ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా క్రిమినల్స్ ను సరిగ్గా కట్టడి చేయడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమవుతోంది. ఇవాళ తెలంగాణ పోలీసు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు, ఎన్ని రివార్డులు తీసుకొచ్చిందో ఇవాళ అవన్నీ కూడా మంటగలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక బీహార్ లాగా తయారవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఇట్లాగే కొనసాగితే పోలీస్ శాఖ పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైనా అనుభవజ్ఞులైనటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి కింది స్థాయి అధికారులను గైడ్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. లేదంటే పోలీస్ శాఖ పూర్తిగా క్రైమ్ రేట్ ను కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేరా అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెపన్స్ ఇచ్చి వెపన్స్ తో ఇంటర్సెప్టర్ వెహికల్ ని క్యారీ చేస్తున్నటువంటి వాళ్ళని తీసేసి ప్రజల్లో భయాన్ని తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కానీ వాళ్ళ కోకొల్లుగా జరుగుతున్నాయి. నిజామాబాద్ ఇన్సిడెంట్ మరొక ముందే, హైదరాబాద్ ఇన్సిడెంట్ మరొక ముందే మరొక ఇన్సిడెంట్, ఇట్లాంటి అన్ని కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ శాఖలో ఇది ఏం జరుగుతుంది అనేటువంటి సమీక్ష మాత్రం ఎప్పటికప్పుడు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం డీసీపీ సాయి చైతన్య సైదాబాద్ డీసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత సౌత్ జోన్ డీసీపీతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవాళ్ళి కూడా ఆమె స్పాట్కి వచ్చి వెళ్ళారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంట ఆయన సాగర్ఘట్ లో ఉన్నటువంటి ఆ దొంగ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆయన డీసీపీ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఏదైనా అధికారికంగా మాట్లాడతారా లేదా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా స్టేట్ లో పోలీసులకి రక్షణ కరువైంది. రెచ్చిపోతున్నటువంటి చైన్ స్నాచర్లు, సెల్ ఫోన్ స్నాచర్లు, బైక్ స్నాచర్లు, వీళ్ళంతా విపరీతంగా చిల్లర దొంగలు భయంకరంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నగరం అవుట్స్కట్స్ లో దొంగతనాలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కట్టడి చేయాలనేటువంటి పోలీస్ వ్యవస్థ విఫలమవుతోంది. వాళ్ళను పట్టుకోవడంలో, వాళ్ళని కట్టడి చేయడంలో మాత్రం పూర్తిగా పోలీస్ వ్యవస్థ మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టపగలు హైదరాబాద్ లో ఇవాళ చైన్ స్నాచర్, సెల్ ఫోన్ స్నాచరు ఒక డీసీపీని, యూనిఫామ్ లో డీసీపీని కత్తితో బెదిరించి దాడికి పాల్పడే స్థాయికి రావడం, పబ్లిక్ లో తన గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని పబ్లిక్ లో డీసీపీ ఆత్మరక్షణ కోసం వెపన్ ని ఫైరింగ్ ఓపెన్ చేయడం, హైదరాబాద్ ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారో మనం ఒకసారి ఊహించుకుంటేనే అది కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ హైదరాబాద్ లో పోలీస్ శాఖ గైడ్ చేసేటువంటి అధికారులు కావాల్సిన అనుభవజ్ఞమైనటువంటి అధికారులు కావాలి. ఆ శాఖను ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయాల్సినటువంటి ఒక మంత్రి ఉంటే తప్పితే ఇది అప్పట్లో గాడిలో పడేటువంటి
పరిస్థితి కనిపించట్లేదు. హైదరాబాద్ నగరం పూర్తిగా భయం గుప్పెట్లో బతుకుతోంది. తెలంగాణ అంతా కూడా ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి తెలియని ఒక డిస్టర్బ్ వాతావరణంలో కనిపిస్తోంది. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి, స్నాచర్స్ పెరిగిపోతున్నారు. దాంట్లో చైల్డ్ స్నాచర్స్ కావచ్చు, సెల్ ఫోన్ స్నాచర్స్ కావచ్చు, బైక్ అఫెండర్స్ కావచ్చు, వీళ్ళంతా పాత నేరస్తులు భయంకరంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీసీపీ ఆత్మరక్షణ కోసం చేసినటువంటి దాంట్లో ఒకవేళ పబ్లిక్ లో ఎవరికైనా ఆ బుల్లెట్ తాకి ఉంటే అది ఊహించుకుంటే ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒకవేళ పబ్లిక్ కామన్ మ్యాన్, సామాన్య మానవులు చనిపోయి ఉంటే వాళ్ళ గాయమైనా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సునీత, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.